హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా టీచర్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెమోకి ముందు లేదా డెమో తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని అడుగుతున్నారు. నిజానికి ప్రతి ఇంటర్వ్యూలో కామన్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ వాటితో పాటు మీరు ఏదైతే పర్టికులర్ సబ్జెక్ట్ లేదా క్లాస్ డీల్ చేయడానికి వెళ్తున్నారో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి మనం రెండిటికి ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఇక వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. ప్రతి ఇంటర్వ్యూలో కామన్గా అడిగే ఆ ప్రశ్నలన్నింటినీ నేను గ్యాదర్ చేసి చాలా సింపుల్ లాంగ్వేజ్లో, ఒకవేళ మీరు తెలుగు మీడియం నుంచి వచ్చి లెంతీ ఆన్సర్స్ ఇంగ్లీష్లో నేను గుర్తుపెట్టుకోలేను అనుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యి గుర్తుండేలాగా ప్రిపేర్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆ కామన్ క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ స్లైడ్ టు స్లైడ్ ప్రజెంట్ చేస్తాను. జాగ్రత్తగా మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మీకు ఉపయోగపడతాయి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ ఈ క్వశ్చన్కి సంబంధించి ఎలా చెప్పాలి, ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి అన్నది నేను ప్రీవియస్లోనే ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనకి ఇంటర్వ్యూలో అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఇదే అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి నేను ఒక ఆర్డర్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అలా ఫాలో అయినా కూడా సరిపోతుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ విత్ అవర్ నేమ్. I'm Kalyani. I'm from Markavedu, West Godavari district. I completed my graduation or మీది వేరే ఏదైనా డిగ్రీ ఉంటే అది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే బ్రాంచ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఏసీటీలో వస్తుంది. నెక్స్ట్ మీ పేరెంట్స్ గురించి, మీ ఫాదర్ మీ మదర్ నేము, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ గోల్ ఏంటి, తర్వాత మీ హాబీస్ ఏంటి. లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్నది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వై డిడ్ యూ డిసైడ్ టు బికమ్ అ టీచర్? మీరెందుకు టీచర్గా అవ్వాలనుకున్నారు, లేదా మీరెందుకు ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నారు, దేనివల్ల మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు అంటే మీ టీచర్ రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేసి అడగచ్చు. బట్ దాని మీనింగ్ ఏంటంటే మీరెందుకు ఈ జాబ్ని ఎంచుకున్నారు అని. సో దీనికి మనం మల్టిపుల్ ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక 2 ఇస్తున్నాను మీకు ఇక్కడ. సో ఫస్ట్ వన్, I want to become a teacher because I have always been passionate about education. ఇక్కడ నేను నాకు ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సింపుల్గా ముగించేశాను. లేదు అనుకుంటే మీరు ఏదైనా లేదా ఎవరైనా ఒక టీచర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పి మీ చైల్డ్హుడ్లో వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఈ జాబ్లోకి వచ్చాను అని కూడా చెప్పచ్చు. లేదా I wanted to become a teacher since my childhood because this job has great power to change the future of the nation. సో మీకు అలా ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఏమీ లేకపోతే మీరు ఇదైనా కూడా చెప్పచ్చు. ఈ రెండిటిలో ఏది చెప్పినా కరెక్టే. నేను మ్యాక్సిమం తెలుగు మీడియం వాళ్ళు కూడా చెప్పగలిగేలాగా చాలా షార్ట్ చేసి ఈ ఆన్సర్స్ అన్నీ ఫ్రేమ్ చేశాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, what are your greatest strengths that you have to offer? My greatest strength is my ability to run an efficient classroom and to give individualized attention to each student. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. మీరేం చెప్తున్నారు? ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ మీద నేను కేర్ అన్నది తీసుకుంటున్నాను అని చెప్తున్నారు ఈ ఆన్సర్లో. హౌ వుడ్ యూ డీల్ విత్ అన్ యాంగ్రీ పేరెంట్? సో ఎవరైనా ఒక పేరెంట్, ఖచ్చితంగా మనకి ఇది జనరల్గా కూడా జరిగే విషయమే, చాలా కోపంగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతున్నారు. When dealing with an angry parent, I believe that it is important to remain calm and reasonable. It just doesn't do any good, get all fired up and lose your temper. సో ఎవరైనా పేరెంటు కోపంగా ఉన్నట్టయితే మనం ఏం చేయకుండా ఆ సిచ్యువేషన్ కాస్త చేంజ్ అయ్యే వరకు కామ్గా ఉండడమే మంచిది. వాళ్ళతో పాటు మనం కూడా కోప్పడితే ఎలాంటి ఉపయోగము ఉండదు, ఎలాంటి మంచి కూడా జరగదు అని మన ఆన్సర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్ అబౌట్ టీచింగ్? ఐ బిలీవ్ యూ హ్యావ్ టు లవ్ చిల్డ్రన్ అండ్ ఎంజాయ్ బీయింగ్ అరౌండ్ చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు లవ్ టీచింగ్. I enjoy helping to mold students into what they have the potential to become. I feel like teaching being a helping profession.
ఈజ్ మోర్ ఆఫ్ యువర్ కాలింగ్ దాన్ అ కెరీర్ చాయిస్. సో మీరు ఒకవేళ ఇంత లెందీ ఆన్సర్ చెప్పలేకపోతే థర్డ్ లైన్లో టు లవ్ టీచింగ్ వరకు చెప్పి ఆపేసినా సరిపోతుంది. హౌ డూ యూ హ్యాండిల్ అ స్టూడెంట్ హూ ఈజ్ కన్సిస్టెంట్లీ అండర్ పెర్ఫార్మింగ్? When the student is consistently underperforming, I believe in taking a proactive approach. I first assess the underlying reasons for their academic, personal, or behavioral struggles. Then, I work closely with the student and their parents to develop a personalized action plan to address their specific needs. What do you want to teach at this school? I have spent a lot of time researching schools within this city, and I'm very impressed about this school. I think this school is best for my future. ఇవి కామన్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవన్నీ అడుగుతారా, ఇవి మాత్రమే అడుగుతారా అంటే ఖచ్చితంగా దాన్ని మనము ప్రెడిక్ట్ చేయలేం. అక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళని బట్టి, ఆ స్కూల్ కరికులం బట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నవి మారచ్చు. మీరేంటంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది భయపడుతున్నారు. నిజానికి మీరు అనుకున్నంత భయంగా డిఫికల్ట్గా అయితే ఇంటర్వ్యూ అన్నది ఉండదు. మీరు ఊహించిన దానికంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ. మీరు ఎంత పాజిటివ్ వైబ్స్తో వెళ్తే ఇంటర్వ్యూ అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. సో మీరు ఎప్పుడైతే టెన్షన్ తీసుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఇవైతే గుర్తుపెట్టుకున్నారో ఆన్సర్స్ అదంతా మర్చిపోతారు. కాబట్టి చాలా కూల్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఖచ్చితంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతారు. కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.